ప్రేమైన సంఘం, యువతి కాలంలో మనకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగములు అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 18వ వచనం నుండి 23వ వచనం వరకు, అలాగే సువార్త పాఠ్య భాగం నుండి పరిశుద్ధైన లోకాలు రాసిన సువార్త 6వ అధ్యాయము 26 నుంచి 42 వచనాల వరకు మనకి ఇవ్వబడ్డాయి. గుడిదనం అంటే అర్థం ఏంటండి? అంటే కనపడకపోవడం కాదు. గుడ్డోళ్ళు కూడా కొన్నిసార్లు నడుస్తూ ఉంటారు. ఒక గుడ్డోడు వెళ్తుంటే 4-5 గుడ్డోళ్ళు వెళ్తారు కదండి. రోడ్డు మీద కనబడతారు మీరు చాలామంది. అంటే చూపు ఉంటుంది కొంతమందికి, నడుస్తూ ఉంటారు, కరెక్ట్గానే నడుస్తారు. గుడ్డితనం అంటే కంప్లీట్ ఇంకా చూపు లేకపోవడం, అంధత్వం, పాక్షిక గుడ్డితనం. అది అలాగా కొంచెం కనబడి తీసుకెళ్తారు. యువతి కాల సమయంలో గుడ్డితనం గురించి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తున్నాయి. ప్రాముఖ్యంగా ఆత్మీయ అంధత్వం గురించి గ్రంథం మనకు యువతి కాలంలో మాట్లాడుతుంది. ప్రియమైన సంగమా, చాలా సందర్భాల్లో ఒక్కొక్కరు చేస్తారు శిక్ష, ఇంకొకరు అనుభవిస్తారు. దాని అర్థం ఏంటి? కుటుంబ యజమానుడు ఉంటాడు. కుటుంబ యజమానుడికి జూదం అలవాలంటే ఏమవుతుంది? ఆస్తిని తాకట్టు పెడతాడు, ఆస్తి పోగొట్టుకుంటాడు. భార్య బిడ్డలు ఏమైపోతారు కదండి, ఎంత శ్రమ పడతారు. కష్టార్జితం ఏమవుతుంది? పరుడు పాలవుతుంది. దీని వలన వ్యసనాల వలన. ప్రియమైన సంగమా, ఇప్పుడు మనం గమనిస్తే ఆదాము కూడా ఏం చేస్తూ ఉన్నాడు? తినొద్దన పండు తింటూ ఉన్నాడు. దాని పర్యవసానం ఎవరు భరిస్తూ ఉన్నారు? ఆదామును బట్టి నేల శపించబడుతూ ఉంది. ప్రియమైన సంగమా, మానవుడు మంటి నుండి తీయబడిన వాడు. ఆదాము సంతానం అంతా కూడా శపించబడుతూనే ఉంది. ఎందుకంటే తినవద్దు అన్న పండు తినడం ద్వారా. ప్రియమైన సంగమా, తప్పు చేసినప్పుడు శ్రమలు వస్తాయి, తప్పదు. తప్పు చేస్తే శిక్ష ఉంటుంది. ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే, కంటికి కన్ను, పంటికి పళ్ళు, ఆమెకి తోలు, చెయ్యి, దెబ్బకి దెబ్బ, వాతకు వాత. దేవుడి న్యాయం ఆ రీతిగా ఉంటుంది. నువ్వేదైతే చేస్తావో అది నీకు మరలా చేయబడుతుంది. నువ్వేదైతే ఇస్తావో అది నీకు మరలా ఇవ్వబడుతూ ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీకు మంచి నీకు తిరిగి ఇవ్వబడుతుంది. నువ్వు చెడు చేస్తే నీకు చెడు నీకు తిరిగి ఇవ్వబడుతుంది. ప్రియమైన సంగమా, యువతి కాలంలో ఏదైతే మానవుడు చేస్తాడో అది దేవుడు మరలా తిరిగి చేస్తూ ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. లోక సువార్తలు మనం చదువుతూ ఉన్న సందర్భంలో ప్రేమ గల యేసు ప్రభు తన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే యేసు ప్రభు ఒక మాట మాట్లాడాలి అని అంటే ఎవరైనా ఆయన ఒక ప్రశ్న వేయాలి, లేకపోతే ఎవరైనా ఆయన శోధించాలి. అప్పుడు మాత్రమే యేసు ప్రభు నోట్లో నుండి మంచి మార్పు వస్తూ ఉంటాయి. శిష్యులు ఆయన ప్రశ్నించినప్పుడు అనేక సందర్భాల్లో మర్మాలను బయటపరుస్తూ ఉన్నాడు. పరిసయ్యుల శాస్త్రులు ఆయన్ని శోధించినప్పుడు ఆయన మర్మాలను బయటపరుస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. లోక సువార్తలు మనం చదువుతూ ఉంటే యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సినిమా, ఈ ఉపమానము చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉపమానము. ఈ ఉపమానంలో ప్రభువు కొన్ని ఆత్మీయ సత్యాలను ఆనాటి ప్రజలకు మాత్రమే కాకుండా నేటి దిన మనకు కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమం, లోక సువార్త 6వ అధ్యాయంలో 39వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. వారితో చెప్తూ ఉన్నాడంట. ఏమని చెప్తూ ఉన్నాడు? గుడ్డివాడు గుడ్డివానికి దారి చెప్పగలరా? వద్దరును గుంటలో పడుతుంది కదా, నిజమే కదా. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపలేడు. వారిద్దరూ కూడా గుంటలో పడతారు. అది సర్వసాధారణం. ఒక వ్యక్తి మనల్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడంటే అది సరైన త్రోవ కాని ఎడల ఆ వ్యక్తి ఎక్కడికైతే చేరుతాడో అతన్ని వెంబడించే వ్యక్తి కూడా అదే స్థానానికి చేరుతూ ఉంటాడు. గుడ్డితనం అనేది మనిషి ఉండొచ్చు, కానీ సరైన వ్యక్తిని వెంబడించినప్పుడు సరైన త్రోవలో తాను నడుస్తూ తన ప్రాణాన్ని కాపాడుకునేవాడుగా ఉంటాడు. ప్రభు ఇక్కడ గుడ్డివాడిని చూపిస్తూ ఉన్నాడు. సాధారణంగా ప్రభు చేపల వారిని చూపిస్తాడు. చేపల వారిని పరలోక రాజ్యంతో పోలుస్తూ ఉంటాడు. చేపలని వేరు చేస్తారు చూసారా మనుషులు, వారిని దేవదూతలతో పోలుస్తూ ఉంటాడు. ఆవ గింజతో దేవుడు పరలోక రాజ్యాన్ని పోలుస్తూ ఉంటాడు. గోధుమ విత్తనంతో పరలోక రాజ్యాన్ని, దేవుడి వాక్యాన్ని
పోలుస్తూ ఉంటాడు. మనుష్య కుమారునితో లేకపోతే విత్తనం ఉంటే మనిషి కుమారుడిగా పోలుస్తూ ఉంటాడు. ప్రియమైన సంగమా, ప్రభువు ఎన్నో సందర్భాల్లో మంచి వాటిని చూపిస్తూ ఇలా ఉండదు పరలోక రాజ్యం, మనిషి కుమారుడు ఎలా ఉంటాడు, విశ్వాసం ఎలా ఉండాలి అని పోల్చి చూపుతూ చెప్తూ ఉంటాడు. కానీ ఈ ఉపమానం వచ్చేటప్పటికి భిన్నంగా ఉంది. గుడివానికి అలాగూ దారి చూపగలడు. ఇది నిజమే. ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది భౌతిక సంబంధమైన గుడితనం గురించి కాదు, ఆత్మ సంబంధమైన గుడితనం. ప్రియమైన విశ్వాసి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము వెలుగుచూ ఉండాలి. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచూ ఉండాలంట. అది ఆరిపోకూడదు. ఈ పరిస్థితుల్లో నీ హృదయమే బలిపీఠంగా ఉన్నప్పుడు నీ బలిపీఠమైన నీ ఆత్మ దేవుని యొక్క వాక్యంతో అది నిత్యము మండుచూ ఉండాలి. అది మండనప్పుడు ఏమవుతుంది? దీపం అనేది వెలగదు, ఆత్మ కాలాంధకారంలో ఉండదు, గుడితనం అక్కడే వస్తూ ఉంటది. ప్రియమైన సంగమం, ప్రభు ఇక్కడ అటువంటి ఇద్దరు గుడివారిని చూపిస్తూ ఉన్నాడు. దారి అనే మాటను ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ దారి అంటే మానవుడు నడవలసిన దేవుడి మార్గము. ఇప్పుడు గుడివానికి దారి చూపగలరా అంటే దేవుని వాక్యం ఎరిగిన వారు, దేవుని వాక్యానుభవం ఎరిగిన వారు, దేవునితో సహానుభవము, వ్యక్తిగత అనుభవం లేని వారు ఏ రీతిగా ఇతరులకు దేవుని అనుభవం గురించి వారికి నేర్పగలరు, వారిని ఏ విధంగా దేవుని దగ్గరికి వారిని చేర్చగలరు అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అటువంటి వారనంట ఎక్కడ పడతారంట? ఆ గుడ్డివాడు ఎక్కడ పడతాడో అతను వెంబడించిన గుడ్డివాడు కూడా అక్కడే పడతాడంట. ఇప్పుడు గదరనీడ సందర్భం మనం గమనిస్తే, యేసు ప్రభు గదరనీడ దగ్గరికి వెళ్ళాడు. సముద్రం దాటి గదరనీయుడిని పట్టిన 2000 దయ్యాలని ప్రభు గర్జించినప్పుడు ఆ దయ్యాలు ప్రభుని అడుగుతున్నాయి, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, సమీపంలో పందులు ఉన్నాయి, పందుల్లో దూరం అని అది దూరం అంటే ప్రభు వాటిని పొమ్మన్నాడు. పొమ్మగానే పందులు ఏం చేస్తున్నాయి? ఆ కొండ ఏకభావంగా ఉంది, ఇలా నిలువుగా ఉంటుంది. స్టీప్ అంటారు దాన్ని. ఆ స్టీప్ బ్యాంక్ అనమాట. అక్కడి నుంచి పడితే దొరుకుతుంటారు, సముద్రంలో పడిపోవడమే. ఆ 2000 సంఖ్య గల పందులు ఆ రీతిగా పట్టుకుని సముద్రంలో నీళ్ళ పడి మునిగి చచ్చిపోయి అంట. ఇప్పుడు ఆ పందుల్లో తోడిన దురాత్మ ఏం చేసింది? ఆ పందుల్ని గొంతలో పడలే చేసింది, నీటిలో పడలే చేసింది, వాటి ప్రాణం పడలే చేసింది. దురాత్మ ఎప్పుడు కూడా గుంటలో పడుతుంది. ఆ గుంట భౌతిక సంబంధమైన గుంట కాదు, అది నిత్య నాశనమైన గుంట. పాతాళం అనే మాటకి లోతైన గొయ్యి అని అర్థము. ఆ గొయ్యికి ముగింపు అనేది ఉండదు. ఒక్కసారి పెడితే కదా పడతనే ఉండాలి. అదే పాతాళం అంటే. ప్రియమైన సంగమం, ఇప్పుడు మనం గమనిస్తే ఆత్మీయ గుడ్డితనం ఉన్న వ్యక్తి ఒక మానవుని విశ్వాసగా ఎలా తయారు చేయగలుగుతాడు? ప్రభు ఇదే ప్రశ్న ఎవరి కాలంలో వేస్తూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క ఉపమానాన్ని చెప్తూ వారిద్దరు కూడా నరకంలోకి వెళ్ళిపోతారు అని చెప్తూ ఉన్నాడు. 40వ వచనం మనం గమనిస్తున్నప్పుడు ప్రభు ఇక్కడ శిష్యుడు, బోధకుడు అని మరలా ఇద్దరు చూపిస్తూ ఉన్నాడు. గురు శిష్యుల అనుబంధం గురించి మన భారతీయ సంప్రదాయంలో మనం అనేక కథలు వింటూ ఉంటాం. మనం చదువుకున్న టీచర్స్ కూడా గురువు గారిని సంబోధించేవారు. చిన్నప్పుడు అనేక మందిని శిష్యుల్ని, స్టూడెంట్స్ ని శిష్యులు అంటూ ఉండేవారు. ప్రియమైన సంగమా, యేసు ప్రభు మనకు పరమ గురువుగా ఉంటూ ఉన్నాడు. మన బోధకుడు, మన యజమాని, మన ప్రభువు మనకు పరమ గురువుగా ఉంటూ ఉన్నాడు. గురువు అంటే పరిపూర్ణుడని అర్థము. అన్ని తెలిసిన వాడు, సరైన మార్గంలో నడిపించేవాడు. ప్రియమైన సంగమా, పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళు ఉండేవారు, లేకపోతే హోమియో వైద్యం చేసేవాళ్ళు. ఏమని చెప్పేవారు? మీ గురువు గారు ఎవరు అనేవారు. వారి గురువు గారు పేరుని బట్టి ఈయనకు వైద్యం వచ్చా లేదా అని అంచనా వేసి ఆ వైద్యం దగ్గరికి వెళ్తూ ఉండేవారు. ప్రియమైన సంగమా, ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడు? 40వ వచనంలో శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు అంటూ ఉన్నాడు. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. ప్రియమైన సంగమా, గురువు దగ్గర నేర్చుకునే వాడిని శిష్యుడు అని అంటాడు. యేసు ప్రభు ఆయన పరమకు ఆరోహణమైన సందర్భంలో మత్తయి సువార్తలో మనం చివరి అధ్యాయంలో 28వ అధ్యాయంలో మనం చదువుకున్న సందర్భంలో ఆయన గ్రేట్ కమిషన్ ఆయన అప్పగిస్తున్నాడు శిష్యులకి. మనము 16వ వచనం నుండి ఆ చివరి వచనం వరకు చదువుతున్న సందర్భంలో ఆయన 19వ వచనం అంటున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలంట. ప్రియమైన సంగమా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటిని గైకొనవలెనని
వారికి బోధించింది. యేసు ప్రభు తన 300 సంవత్సరాల పరిచర్యలో ఆయన చేసిన పని ఏంటో తెలుసా? 12 మంది శిష్యులను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ 12 మందిని కావాలే ఆయన తయారు చేస్తున్నాడు. ఒకడు మాత్రం దారి తప్పిపోయాడు. ఎందుకంటే ఆ వ్యక్తిలో సాతాను ఉన్నాడు కాబట్టి. యేసు ప్రభుకి ఆ వ్యక్తి గురించి తెలుసు. ప్రియమైన సంగమా, ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆయన నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించి. ఇప్పుడు గురువు శిష్యులను తయారు చేశాడు తన మాదిరిగా ఉండడానికి. ఇప్పుడు గురువు ఆకాశంలో పరలోకములకు ఆయన ఆరోహణమవుతున్నాడు. ఆరోహణమైన సందర్భంలో తన శిష్యులు గురువులుగా మారుతూ ఉన్నారు. గురువులుగా మారి ఇప్పుడు ఏం చెప్తాడు ప్రభు? వారిని శిష్యులుగా చేయమంటున్నాడు. ప్రియమైన సంగమా, శిష్యుని యొక్క బాధ్యత ఏంటంటే గురువు దగ్గర నేర్చుకున్న బోధనను ఇంకొకరికి నేర్పాలి. నీకు శిష్యుడిగా ఇంకొక వ్యక్తిని తయారు చేయాలి. ఆ శిష్యుడి మళ్ళా ఇంకొక వ్యక్తి గురువుగా మారాలి. ఇది క్రైస్తవ సాంప్రదాయం. ప్రతి విశ్వాసి కూడా వాక్యం విన్న తదుపరి గురువు వలె మారాలి. ఏ గురువు? పరమ గురువైనటువంటి యేసు ప్రభు. అందుకని మనం ప్రతి ఆదివారం కూడా వాక్యం ఆలయంలో మనము శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటాం. శ్రద్ధగా ఆలకించాలి. అది దైవ నియమం. ప్రియమైన సంగమం, ఆయన చెప్తున్నాడు శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. ఇప్పుడు ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నంత మాత్రాన ఆ వ్యక్తి దేవుని కన్నా గొప్పవాడేం కాదండి. కానీ దినాల్లో మంచిగా వాక్యం చెప్తే అటువంటి వ్యక్తిని అందరికన్నా గొప్పవాళ్ళుగా ఫీల్ అయ్యే దినాల్లో ప్రపంచం ముందు ఉంది. ప్రభువును చూపిస్తున్నామా లేకపోతే బోధకుల యొక్క గొప్పతనం అనేది చూపించుకుంటూ ఉన్నారా అనేది ఒక ప్రశ్నగా ఉంటది. ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడంటే శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. ఏ శిష్యుడు కూడా యేసు ప్రభువు మించి లేడు, గొప్పవాడు కాదు. యేసు ప్రభు దయ తెలిస్తేనే ఒక మనిషి పరలోకంలో చేరగలుగుతాడు. ఒక వ్యక్తి వాక్యం బోధించిన రెవరెండ్ అయినా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా తిరిగి అనేక మందిని స్వస్థపరిచిన, ప్రియమైన సంగమా, చనిపోయిన వారిని తిరిగి లేచిన చివరి గడియల్లో అది పాస్టర్ గారైనా ఇంకెవరైనా ఎంత పెద్ద బోధకులైనా, ప్రియమైన సంగమా, జీవితంలో దేవుని కొత్త వాక్యానుసారంగా జీవితం అనేది లేకపోతే ఆ వ్యక్తి పరలోకానికి చేరలేడు. ఎంతో మంది బోధకులు, ఎంతో మంది పాస్టర్ గారు, ఎంతో మంది సేవ చేసిన వాళ్ళు చివరిలో నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటి తెలుసా? వారు బోధిస్తారు కానీ వాక్యాన్ని వారు పాటించరు. ప్రియమైన సంగమా, అటువంటి గుడ్డి బోధకులని కాలంలో ఆయన గర్జిస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాదు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. సిద్ధుడు అంటే ఇక్కడ పరిపూర్ణుడు అని అర్థము. తప్పీలు పొందిన వాడు, గురువు వలె మారిన వాడు. నువ్వు వైద్యం నేర్చుకుని లేకపోతే మంచి చదువు నేర్చుకుని నువ్వు గురువు వలె మారినంత మాత్రాన నువ్వు గురువు కన్నా నీకు గొప్పవాడు కావు. నీకు చదువు నేర్పింది ఎవరు? నీకు ఆ విద్యను నేర్పింది ఎవరు? ఈ గురువే కదా. ఇక్కడ ఎవరు మనకు పరమ గురువు అంటే యేసు ప్రభు. అదే అంటున్నాడు, పరిపూర్ణుడైన ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభు వలె ఉండాలి అంటున్నాడు. నువ్వు యేసు ప్రభు వలె ఉండాలి. యేసు ప్రభుని మించి నువ్వు ఉండాలి అని కోరుకున్నామంటే ఖచ్చితంగా అపవాదితో సమానం. అపవాదానికి దేవుడి సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడ్డాడు. అందుకని పరలోకంలో జరిగిన యుద్ధంలో ఏమవుతుంది? మిఖాయేలు అతని దేవదూతలు, సాతాను అతని దేవదూతలతో యుద్ధం చేసిన సందర్భంలో అపవాది ఓడిపోతూ ఉన్నాడు. ఘటసర్పం అతని దేవదూతలు పరలోకం నుండి త్రోయబడ్డారంట. వారికి పరలోకంలో నిల్వ చోటు అనేది లేదని రాయబడుతూ ఉంది. ఎందుకు అపవాది పరలోకం నుండి త్రోయబడ్డాడు? దేవుని ముఖాన్ని నిరంతరము చూసే భాగ్యాన్ని కలిగిన లూసిఫర్ ఎందుకు ఆ భాగ్యాన్ని కోల్పోయాడు? ప్రియమైన సంగమా, ప్రభువుని చూస్తున్నామంటే ఆయన ప్రేమించాలి, ఆయనలా ఉండాలి, ఆశపడాలి. అంతేగాని ఆయన స్థానంలో ఉండి ఆయన చూసేయాలనకూడదు. ఆది కాలంలో మనం గమనిస్తే 3వ అధ్యాయం మనకి ఇక్కడ చెప్పబడుతుంది. ఏదైనా తోటలో ప్రియమైన సంగమా, దేవుడు సృష్టిని పరిపూర్ణంగా సృష్టించాడు. కానీ ఆ సృష్టిని దెబ్బ కొట్టడానికి ఆ యొక్క పరిశుద్ధతను నిర్మూలన చేయడానికి అపవాది సిద్ధంగా ఉన్నాడు అక్కడ. ప్రియమైన సంగమా, ఎందుకంటే పరలోకం నుండి అపవాది ఘటసర్పము త్రోయబడ్డాడు కాబట్టి. అది కానీ 3వ అధ్యాయంలో మనం చదువుతున్న సందర్భంలో ఆదాము హవ్వలు, అలాగే అక్కడ సర్పం గురించి రాయబడుతూ ఉంది. ఆ ముగ్గురు చేసిన కార్యము వలన ఈ సృష్టి పాప పంకిలమైపోతూ ఉంది. ప్రేమైన సంగమా, ఒక విచారకరమైన సందర్భం
సందర్భము ఈ అధ్యాయంలో మనము చదవగలుగుతూ ఉంటాము. ఆదికాండ 3వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదాం. దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదైండెను. యుక్తి అనే మాట అక్కడ ఉపయోగించబడుతుంది. టాక్టిక్స్ అంటారు చూసారా, యుద్ధ నైపుణ్యం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శత్రుని మోసం చేసి యుద్ధంలో నెగ్గాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే యుక్తి గలదే ఉందంట. సాతాను సర్పం గురించి అక్కడ రాయబడుతూ ఉంది. ఆ సర్పం ఏమంటుందంట, ఇది నిజమా అంటూ ఉంది. ఎవరితో అంటుంది? ఆ స్త్రీతో. ఏ స్త్రీ? హవ్వ. హవ్వ ఎవరండి? హవ్వ ఎవరు? ఆదాముకి దేవుడు ఇచ్చినటువంటి భార్య, సాటి అయిన సహకారిగా ఉండవలసిన స్త్రీ అక్కడ ఏం చేస్తుందో చూడండి. మొదటి వచనంలో రాయబడుతుంది, ఆ సర్పం వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుతుంది ఏమని, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా? అసలు ఆ ప్రశ్న ఒక జీవి వేస్తూ ఉందనంటే దానికి జవాబు ఇవ్వవలసిన అవసరత హవ్వకు లేదు. దేవుడు మానవుని తన స్వరూపంలో తన పోలికలో చేశాడంటే దేవుని వల్ల చేశాడు. ఆయన దేవునిలా ఉండడానికి చేశాడు, దేవుని మించి వెళ్ళడానికి కాదు. దేవుని స్వరూపము, దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని మహిమ సమస్తం కూడా ఆదాములో ఉంది. ఆదాము దేవుని పోలికలో ఉన్నాడనంట. దేవుడు ఎలా ఉన్నాడు అదే రీతిలో ఎగ్జాక్ట్ ఇంప్రెషన్ అనమాట. ఒక స్టాంప్ మనం ముద్రిస్తే ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్ పడుతుంది కదా. ఆదాము కూడా దేవుని రూపంతో ఉన్నాడు. అందుకే అక్కడ సత్యం తప్పుకోలేకపోయాడు. నేను కోల్పోయిన మహిమను ఆదాము దొంగిలిస్తూ ఉన్నాడు అనుకున్నాడు, కానీ దొంగిలించలేదు ఆదాము. దేవుడు తన స్వరూపంలో నిర్మించాడు ఆదాముని. సాతాను అనుకున్నాడు ఎలాగైనా సరే ఆదాముని పడగొట్టాలి, ఇది నాది స్థానం అనుకుంటున్నాడు. ఇక్కడ ఆ స్థానము సాతానుది కాదు. పాపము వలన వచ్చి మరణం ఏంటండి చెప్పండి? పాపం వచ్చిన జీతం ఏంటి? మరణం. సాతాను మరణించలేదు, కానీ ఆత్మీయంగా మరణించాడు. దేవుని సన్నిధానం నుండి తోలివేయబడ్డాడు. ఇప్పుడు దేవుని సృష్టిని అక్కడ పాడు చేస్తూ ఉన్నాడు. ఆ స్త్రీతో అంటున్నాడు, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగితే ఆ స్త్రీ ఏమంటుంది? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చునైతే తోట చెట్ల మధ్యనున్న చెట్టు ఫలములను గురించి మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంకు అనను. సర్పమునకు జవాబు ఇవ్వవలసిన అవసరత హవ్వకు లేదు. అయితే సర్పం ఏమి చూడండి ఏం చేస్తుందో, మీరు చావని చావరే అదేగా మీరు వాటిని తినదినమున నిశ్చయంగా మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలని ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియదు అంటుంది. ఈ పిచ్చి మనిషి సర్పం మాట వింటుంది. దేవుని పోలికలో ఆ స్త్రీ దేవుని పోలికలో ఉండి దేవుడిని అయిపోదాం అనుకుంది, దేవుడిలా మారిపోదాం అనుకుంది. తన భర్త కూడా దేవుడు అయిపోదాం అనుకుంది. ఆ పిచ్చోళ్ళు ఇద్దరు దేవుని లాగే ఉన్నారు, వాళ్ళు దేవుని వలే ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఇస్తాడు దేవుడు భాగ్యం? దేవతలకి ఇవ్వలేదు. నా కుమారుడు నా కుమార్తె అని దేవుడు వారిని సృష్టిస్తే ఆ పిచ్చోళ్ళు ఇద్దరు కూడా వారి రూపమును కోల్పోతున్నారు. ఎప్పుడు సాధన ఏం చేస్తాడు తెలుసా? నీ ఆత్మీయ స్థితిని పాటు చేయడానికి నేను మోసపు మాటలు చెప్తూ ఉంటాడు, తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తూ ఉంటాడు, తప్పుడు బోధలు బోధిస్తూ ఉంటాడు. ప్రియమైన సంగమా, ఏ రీతిగా మన బోధ ఈ రోజు ఉంటూ ఉంది. ఒక గుడ్డితనంలోనికి ఆదాము వెళ్ళిపోతూ ఉన్నాడు. ముందు హవ్వ గుడ్డితనంలోకి వెళితే తన భర్తను గుడ్డితనంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకు వస్తుంది ఆత్మీయ అంధత్వం అని అంటే, దేవునికి కృతజ్ఞత కలిగి మానవుడు జీవించకపోవడం వలనే ఈ విధమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. చదవబడిన పత్రిక పాఠ్యపుస్తకంలో రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయాన్ని మనం చదువుకున్న సందర్భంలో ప్రేమ గల దేవుడు వివిధ కాల సమయంలో కొన్ని సత్యాలను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనాన్ని మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది. రాబో మహిమను గురించి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. రాబోయే మహిమ ఇప్పుడు లేదు. మహిమ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు, కానీ రాబోతుందంట మహిమ. ఇప్పుడు 13వ వచనంలో మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు ఎన్న తగినవి కావని చూస్తున్నాను. శ్రమ అనేది ఎప్పుడు వస్తుంది? ప్రియమైన సంగమ, హింస, తరమబడడం. శ్రమ అనే మాటకి ఏంటంటే నువ్వు తరమబడడం. గ్రీహోమ్స్ ఉంటాయండి, వేటకొక్కులు ఉంటాయి. వేటకొక్కులు వేటను వేటాడే సందర్భంలో తొంగుతూ ఉంటాయి. తప్పించుకునే జీవికి దాక్కోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇప్పుడు శ్రమ అంటే ఏంటి? హింస అంటే ఏంటి? నువ్వు తరమబడుతూ ఉంటావు.
ఈ లోకంలో క్రీస్తు బిడ్డలంగా మనం బ్రతుకుతూ ఉన్నామంటే మనం శ్రమపడుతూ ఉంటాం, శ్రమపడుతూ ఉంటాం. ఎందుకంటే క్రీస్తు మన కొరకు సిలువ మీద ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నాడు. ఏ మహిమనైతే ఆదాము కోల్పోయాడో ఆ మహిమను మనం తిరిగి పొందడానికి క్రీస్తు మన కొరకు సిలువ మీద తన ప్రాణాన్ని పెడుతూ ఉన్నాడు. ఉచితంగా అర్పించాడు ఆయన. ఆయన వెళ్ళలేదు, మన దగ్గర నుంచి వెల తీసుకోవడం లేదు. ఆయన వెల తీసుకోకుండా మన దగ్గర నుండి ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని సిలువ మీద పెట్టాడు. కాబట్టి మనము ఆయన బిడ్డలంగా బ్రతుకుతున్నాం. బ్రతికి దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఈరోజు విశ్వాసంగా నువ్వు నేను ఆలయంలో ఉన్నామంటే ఒక కారణం అనేది ఉన్నది. కారణం లేక ఈరోజు నువ్వు నేను ఆలయంలో ఉన్న ఒక కారణం గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మన ఏడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుగా, మన ఏడల ప్రత్యక్షం కాబోవు మహిమ ప్రత్యక్షమవబోతూ ఉంది. దేవుని కుమారుడు తన వేవేల దూతలతో వచ్చినప్పుడు పడిపోయిన మానవుని ఆయన తిరిగి తన దగ్గరికి చేసుకుంటాడు. ఆదాము చేసిన పాపము మానవుని దేవునికి దూరం చేస్తే క్రీస్తు రక్తము మనల్ని హత్తుకునేలా చేస్తుంది. దేవుడికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆదాము ఏ స్థానం నుండి తొలగిపడ్డాడో ఆ స్థలానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు. ఆ కడబోర మోగిన శబ్దంలో ఆ రోజున ఆ రాబోయే మహిమ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఈ సమయంలో ఆ సందర్భంలో విశ్వాసంలో మనము అపవాది చేత శోధించబడుతూ ఉంటాం. ఏ రీతిగా సాతాను ఆ యొక్క ఏదైనా తోటలో శోధించి హవ్వని ఆదాము గారిని దారి తప్పించాడో ఆ రీతిగా దారి తప్పించడానికి, లేకపోతే హింసించడానికి, చంపడానికి సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే మనము ఏమని చెప్తున్నాడు బోధకుడు ఇక్కడ? పౌలు గారు ఏమంటే ఇప్పటి శ్రమలతో దేవుడిచ్చే మహిమను మనము పోల్చలేము అని అంటున్నాడు. ఇది ఎందుకు పనికిరాదు ఈ జీవితము, రాబోయే జీవితం ఉంది, అది గొప్ప జీవితం అని అంటున్నాడు. క్షణకాల జీవితం వరకు మీరు క్రీస్తుని విడిచిపెట్టొద్దు అని అంటున్నాడు. ఆ రీతిగా క్షణకాలం కొరకు ఆ పండు తినాలనుకున్నారు, తిన్నారు, అంతే చచ్చిపోయారు, ఆత్మీయంగా చచ్చిపోయారు. ప్రియమైన సంఘం మళ్ళా బ్రతకలేదు. సిలువ మీద ఎప్పుడైతే క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడో ఆయన పాతాళానికి వెళ్ళిన తరువాత మొట్టమొదటిసారి కలిసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన కొరకు వాళ్ళిద్దరు ఎదురు చూస్తున్నారంట ఆదాము హవ్వలు. అందుకే మనం అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో మనం ఏం మాట చెప్తామండి? ఆయన చనిపోయాడు, పాతాళానికి వెళ్ళాడు, అదృశ్య లోకంలోనికి దిగిన అదృశ్య లోకంలో ఎక్కడికి వెళ్ళాడు? అదృశ్య లోకం ఎవరున్నారు కింద? ఎవరు ఉన్నారు? సంబడి ఇస్తే ఆదాము ఉన్నాడా? ఆదాము కూడా మనుషులు ఉండొచ్చు, ఆదాము ముందు కూడా మనుషులు ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఆదికాండం మనకి మొదటి ప్రారంభం అవుతుంటే భూమి నీటితో నిండిపోయింది, శ్రమ పడుతూ ఉంది. అంటే ఏదో తప్పు జరిగింది, అందుకే నిండిపోయింది. చరిత్ర రాయబడలేదు మనకి. ఆయన దృశ్యలోకంలోనికి వెళ్ళాడు. ఎందుకంటే పడిపోయిన మానవుడికి తిరిగి దేవుడు హత్తుకోవాలి కదా అతన్ని. ఆయన శ్రమ, ఆయన రక్తం పెట్టినప్పుడే కదా అతను విమోచించబడతాడు. ప్రియమైన సంగమా 14 రోమపత్రిక 8వ 19వ వచనం మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. అసలు మనం విమోచించబడాలని మనకు ఆశ ఉంటే సృష్టికి ఏంటి సంబంధం? అసలు సృష్టికి మన విమోచనకి సంబంధం ఏంటి? ఒక పాపి రక్షించబడితే సృష్టికి ఎందుకు అంత ఆశ? అదే ఈ ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకంట. ప్రత్యక్షత అంటే ఇక్కడ ఏంటి? బొరుగై ఉన్నది బయలుపరచడం. ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటుంది, ఆ గిఫ్ట్ బాక్స్ లో ఏముందో నీకు తెలియదు, ఓపెన్ చేస్తేనే కానీ. ప్రేమిస్తామా? ఆ గిఫ్ట్ బాక్స్ లో ఏముందో యేసు ప్రభువుకి తెలుసు, రక్షించబడిన మనకి తెలుసు, సృష్టి కూడా తెలుసు అంట. అందుకని అంటున్నాడు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచున్నది. ఆశతో తేరి చూస్తుందంట. దప్పిగలవానికి నీటి కొరకు ఆశతో ఎదురు చూడాలనే కోరిక ఉంటుంది. ఆ యొక్క పరిస్థితి శరీరంలో ఉంటుంది. దప్పికుందండి ఎవరికైనా? ఇప్పుడు నాకు చాలా దప్పిగా ఉంది. దప్పిగా కొంటూ అంటే దాని అర్థం ఏంటి? నీరు రావాలండి అర్థం కదా. ఇక్కడ సృష్టి కూడా మిగిలిన ఆశతో తేరి చూచి కనిపెట్టిందంట. వెయిట్ చేస్తూ ఉంది ఎవరి కొరకు? పెళ్లి కుమారుడి రాక కొరకు. సంఘం ఏ రీతిగా ఎదురు చూస్తూ ఉందో ఆ రీతిగా సృష్టి మిగిలిన ఆశతో ఎదురు చూస్తుందంట. 20 నుంచి మనము 23 వచనాలు మనం చదువుతున్న సందర్భంలో 20 వచనం అంటున్నాడు, ఏల అనగా దాని కారణం చెప్తున్నాడు. సృష్టి ఎందుకు ఆశ ఎదురు చూస్తుందో? ఏల అనగా
సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి. సృష్టి అంటే అర్థం ఏంటండి? మనకు కనబడి సమస్తం కూడా పక్షులు, వృక్షాలు, ఈ నేల, ఈ భూమి, ఈ గాలి, నీరు, అగ్ని, సమస్తం కూడా 5 ఎలిమెంట్స్ కూడా అన్ని కూడా ఆకాశమండలంలో సమస్తం కూడా అంతా కూడా దేవుని సృష్టి. ఏంటంట ఏం చేస్తుందంటే 20 ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాసత్వంలో నుండి విడిపింపబడి. సృష్టి దాసత్వంలోకి ఎందుకు వెళ్ళింది? నాశనం అయిపోయే స్థితిలో వెళ్ళిపోయిందంట. అగ్ని చేత దహించబడదు ఏదో ఒక రోజున. ప్రేమైన సంగమా, ఆ స్థితిలోనికి భూమి ఎందుకు వెళ్ళిపోతూ ఉంది? సృష్టి ఎందుకు వెళ్ళిపోతూ ఉంది? దాసత్వం అంటుంది. దాసునికి అధికారం ఉండదు, దాసునికి స్వాతంత్రం ఉండదు. దాసుని అమ్ముతారు, దాసుని కొంటారు, దాసుని కొడతారు, దాసుని చంపుతారు. ఏ చట్టం కూడా అతన్ని ఏం చేయదు. ఇప్పుడు భూమి దాసత్వంలోకి వెళ్ళిపోయింది. ఆ రీతిగా యేసు ప్రభు కూడా దాసునిగా అమ్మబడ్డాడు కాబట్టి అప్పుడు మాట్లాడలేదు. యేసు ప్రభు సిలువేస్తుంటే, తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు కనుక వీరిని క్షమించమన్నాడు. ప్రియమైన సంఘం, ఒక నియమం ఉంది. ఆయన చంపబడాలి కాబట్టి ఆయన చంపబడుతున్నాడు. ఎవరు ఆయన ప్రాణం తీయలేరు. ఆయనే తనంతట తానే తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఆయన సిలువ మీద చంపబడుతూ ఉన్నాడు. ప్రియమైన సంఘం, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సృష్టి నాశనంలోకి లోనైన దాసత్వంలో నుండి, దాస్యంలో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణ కలదే. దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యం కొరకు సృష్టి ఎదుర్కొంటుందంట. ఇప్పుడు నేను తాడుతో కట్టేస్తే నిన్న ఎవరు విడిపిస్తారు? వచ్చి నిన్ను ఎవ్వరు విడిపించట్లేదు. ఎదురు చూస్తావు, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తావు, ఎవరో ఒకరు దేవుడు రప్పిస్తాడు, పాలను విడిపిస్తాడు. సంగమా, ఇక్కడ చదివితే సృష్టి కూడా ఎదురు చూస్తుందంట. తన దాసత్వంలో విడిపించబడి దేవుని కుమారుడు పొందబోయే మహిమగల స్వాతంత్రాన్ని అది కూడా పొందాలని ఆశపడుతుందంట. తండ్రి తప్పు చేస్తే కుటుంబం ఏమవుతుందండి? దాసత్వంలోకి వెళ్ళిపోతుంది. మానవుడు పాపం చేస్తే భూమి ఎందుకు దాసత్వంలోకి వెళ్ళిపోవాలి? కారణం చెప్తారా? ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఆది కాండం మనం చదువుకున్న సందర్భంలో దేవుడు ఆదాముని హవ్వను అక్కడ దీవిస్తూ ఉన్నాడు. ఆది కాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకుని అన్నాడు. భూమిని ఏమంటున్నాడు? నింపమని చెప్తున్నాడు. అందుకని ముందు ఫలించమంటున్నాడు, మల్టిప్లై అవ్వమన్నాడు, అభివృద్ధి చెందమంటున్నాడు. 2 ముగ్గురు అవుతారు, 4 అవుతారు. భూమిని నింపమంటున్నాడు. ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదం ఇది. భూమిని లోపరుచుకోమని అంటున్నాడు. దాసత్వం, నీ దాసత్వంలోనికి భూమిని దేవుడు అప్పచెప్తే నువ్వేం చేస్తూ ఉన్నావు? ఆ శాతానికి అప్పచెప్తూ ఉన్నావు. అందుకని ఆదామును బట్టి నేల శపించబడుతూ ఉంది. ఎందుకంటే ఆదాము నేల నుంచి తీయబడ్డాడు. ఆదాము విమోచించబడితేనే, అనగా మానవుడు విమోచించబడితేనే నేలకు విడుదల అనేది దొరుకుతుంది. అందుకనే కదా భూమిని గురించి ప్రపంచ దేశాల్లో ఎన్నో స్టెప్లు తీసుకుంటుంది. మనం పీల్చే గాలి పాడైపోయింది, తినే ఆహారం పాడైపోయింది. ఎందుకు? మానవుని యొక్క తప్పిదాల వల్లే కదా. మానవుని తప్పిదాలు ఇతరుల మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. ఇక్కడ మనం గమనిస్తే ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఆకాశ పక్షుల్ని, భూమి మీద ఒక జీవుల్ని ఏమంటున్నాడు? ఏలుడి అంటున్నాడు. ఏలుగా అని మనకి రాధా అనే పదం వాడబడింది. దాని అర్థం ఏంటి తెలుసా? పరిపాలించుట. రాజుగా చేశాడు దేవుడు మానవుడిని. కానీ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దాసుడిగా అమ్మబడ్డాడు. ఎవరైనా మోసపోయాడు అనుకోండి, ఎవరు మోసపోతారో తెలుసా? ఒక చిన్న అబద్ధం అన్నమాట. ఒక చిన్న అబద్ధం చెప్తే అవతల వ్యక్తి జీవితం నాశనం అయిపోతుంది. ప్రియమైన సంగమా, అలాగే ఆదాముని పడగొట్టిన వాడు సాతాను. ఇక్కడ మనం గమనిస్తే లోక సువార్త మనం చదువుతున్న సందర్భంలో 4వ అధ్యాయంలో 6వ వచనం చదువుతున్న సందర్భంలో యేసు ప్రభు అక్కడ సాతాను చేత శోధించబడుతూ ఉన్నాడు. ఇప్పుడు సాతాను అక్కడ యేసు ప్రభుని శోధించే సందర్భంలో ఒక మాటను ఉపయోగిస్తున్నాడు. లోక సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఈ అధికారం అంతయు 5వ వచనం కూడా చదువుదామండి. 5వ వచనం కూడా చదువుదాం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఏం చేశాడంట? భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయన చూపించాడంట. చదవండి. ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమయు, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అని. చదవండి. అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితువా? ఇదంతయు నీరు ఆయనతో చెప్పాను. సాతాను యేసు ప్రభువును మొక్కమంటున్నాడు. నువ్వు నాకు మొక్కితే భూమంతా
నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఎందుకు అంటున్నాడు? ఇది నాకు అప్పగించబడి ఉన్నది. సాతానికి ఎందుకు అప్పగించబడింది? నువ్వు అమ్ముడైపోయావు కాబట్టి, పాపములకు అమ్ముడైపోయావు కాబట్టి, దాసత్వానికి అమ్ముడైపోయావు కాబట్టి. ఆ పండు తినకుండా ఉంటే నువ్వు జీవవృక్ష ఫలం తినుండేవాడు కదా. జీవవృక్ష ఫలం తినుండి యుగయుగాలు మరణం లేకుండా జీవించేవాడు కదా. నిన్న పండు ఎవరు తినమన్నాడు? దేవుడు తినదు. దేవుడు తినమని చెప్పలేదు. మానవుడు చేసి తద్దలు దేవుడు ఏదైతే చేయదు అన్నాడు అదే చేసి వ్యాధి బాధలకి, శాపములకు, మరణములకు తెచ్చుకొని చివరికి అయ్యో దేవా నన్ను వదిలేసు, నీకు దశం భాగాలు ఇచ్చి నన్ను ఇచ్చాను, కాన్ఫిడెన్స్ ఈ రోజు ఇలా అయిపోయినే పరిస్థితి అని ఏడవడం తప్పించి ఏముండదు. దేవుడేమో అంత జాలిపడి కదండి తన కుమారుడిని శిలువ మీద అర్పించాడంటే అర్థమవుతుందా? తన సొంత కుమారుడిని శిలువ మీద బలర్పించాడంటే పాపం చేసిన నేను విడిచిపెట్టేది అయినా మనలో మాట లాజికల్గా మనం ఉపయోగించాలి. తప్పు చేసిన వాడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. తన సొంత కుమారుని మన కొరకు ఆయన విమోచన క్రయధనంగా అప్పగిస్తే మనం ఆ క్రయధనాన్ని ఉపయోగించుకుని రక్షణ పొందకపోతే అయ్యో శ్రమ, దానికే పనిష్మెంట్ ఉంటుంది. తప్పు చేసినందుకు కాదు. నీకు ఇవ్వబడిన బహుమానాన్ని నువ్వు తీసుకోకుండా అట్క మీద పెట్టుకుంటే ఆ రక్షణ విమోచన అనే బహుమానం దానికి ఒక లిమిట్ ఉంటుంది, కాల పరిధి ఉంటుంది. ఆ కాల పరిధి అయిపోయిన తర్వాత నువ్వు అడిగితే అది నీకు అన్నది కూడా ఇవ్వకూడదు. అందుకని కాలము కొద్దిగానే ఉంది, సమీపం అవుతుంది అంటే అక్కడ ఉపయోగించుకోవాలి. ఆయన గిఫ్ట్ కార్డ్ని, రక్షణ, విమోచన, క్రీస్తు రక్తమును మనం ఉపయోగించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆ శిక్ష నుంచి ఆయన మనల్ని తప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు రోమపత్రిక 8 మనం చదివితే సృష్టి ఎదురు చూస్తూ ఉంది మనం పొందే స్వాతంత్ర్యం కొరకు. అందులో కూడా ఎందుకు ఎదురు చూస్తుంది? తాను కూడా ఏం చేస్తుందంట? 21వ వచనం చదువుతాం. 21వ వచనం, స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వారి మూలంగా ఏమంటే వ్యక్తపరచబడిన భూమి మానవుని యొక్క తప్పిదం వలన బలవంతంగా అప్పచెప్పబడిందంట సాతానికి. అందుకే భూమి రోజు నాశనం అనే స్థితిలో భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి? అది కేవలం మానవుడు చేసిన తప్పిదం వలన, పాపం వలన. 23వ వచనాన్ని మనం గమనిస్తే, 22వ వచనాన్ని గమనిస్తే, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచుంటది నిరుడు. ఏకగ్రీవంగా మూలుగుతూ ఉందంట. ఎందుకు మూలుగుతుంది? అసలు పాపి మూలుగుచి ఎడవాలి, ప్రభా నన్ను క్షమించు, నా పాపమును క్షమించు, నీ రక్తంలో కడుగు, నన్ను విమోచించు, మూలుగుచు ఎడవాలి. అప్పుడే ఆయన నీకు విమోచిస్తాడు. కానీ భూమి మూలుగుచు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉందంట. ప్రియమైన సంగమా, భూమి ప్రార్థిస్తుంది, మానవుని విమోచించు ప్రభా, నన్ను కూడా విమోచించండి. కానీ జ్ఞానం మానవుడికి లేకుండా పోతుంది. ప్రియమైన సంగమా, 22వ వచనం గమనిస్తున్నాం. భూమి ప్రసవేదన పడుతుంది. ఒక వ్యక్తి మూలుగు దేవుడు వింటాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి భాగంలో మనం చదివితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల మూలుగును విన్నాడంట. వారు పెట్టిన మొరలు విని ఆయన దిగి వచ్చాడు. ఆయన సీనాయి పర్వతం మీదకి తన మహిమకర స్థానాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైన భూమి మీదకి ఆయన ఒక్క మూలుగు దేవుణ్ణి భూమి మీద తీసుకురాగలిగిందే. మరి భూమి మొర్ర పెడితే దేవుడు ఆలకించడా? సంగమా, ఇప్పుడు మనం గమనిస్తే 23వ వచనంలో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెడుచు మనము మూలుగుచున్నాము. మనము కూడా ఈ భూమిని ఎప్పుడు విడిచిపెట్టాలి, ఈ గుడారం ఎప్పుడు విడిచిపెట్టాలి, పరలోక సంబంధమైన గుడారం ఎప్పుడు మనం ధరించుకోవాలి అని ఎదురు చూస్తున్నామని చెప్పి ఇక్కడ రోమా సంఘానికి భక్తుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమం, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ ఫలములు అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పెందుకొస్తు అంటే 50వ దినం ఏంటది? కోత పండుగ. అందుకని పెందుకొస్తు అనే మాట ఉపయోగిస్తారు. కోత పండుగ. ఇది కోత పండుగలు ఏంటి? ఫలములను దేవుడి సంఘాన్ని తీసుకుని రాబడతాయి. ఆత్మ యొక్క ప్రథమ ఫలములలో మనం పారిభాగస్తులుగా ఉన్నాం. ప్రియమైన సంగమా అని అక్కడ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ అనుభవంలో ఆత్మ యొక్క ప్రథమ ఫలములలో నీవు కూడా చేరబడ్డావా? నువ్వు చేరబడాలి. ఆ చేరబడినప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు చేరగలుగుతూ ఉండవు. మనం సంఘంలో సభ్యులుగా ఉన్నామని అంటే ఖచ్చితంగా ఆ ఆత్మ ఫలంలో మనం చేరిన వారు ఉన్నప్పుడు మాత్రమే మనం చేరగలుగుతూ ఉంటాం. ఒకవేళ ఇక్కడ చేరబడి అందులో చేరకపోతే నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాం. ఎందుకంటే కోత ఎప్పుడు కూడా మంచి కోత ఎప్పుడు కూడా మంచి కొట్టులో చేర్చబడుతుంది. మంచి కొట్టు అనబడిన పరలోకంలో మన ఆత్మ చేర్చబడాలి. ఈ యొక్క భాగంలో మనం గమనిస్తే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మొదటి రోజు అన్నాడు, భూమి మీద మన గుడారము నీ
ఈ భూమి మీద మనం కూడా నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నేను నివాసము పరలోకమందున్నదని మనం ఎరుగుదుము. మనం దిగంబరులం కాక వస్త్రం ధరించుకునే వారంగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో ముడుచున్నాం. 3-4 వచనాలు చూస్తే మాట్లాడుతున్నాడు, ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని ములుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, కానీ మధ్యమైనది జీవం చేత రంగివేయబడినట్లు ఆ నివాసంలో దీనిపైన ధరించుకొని వచ్చున్నాము. మరణించినప్పుడు మనిషి ఒంటరి కాదండి, పరలోకము ఆ మనిషిని కప్పుతుంది. మనిషి చనిపోయినప్పుడంట పాపం చేసిన వాడైతే వస్త్రం లేని వాడిగా కనబడతాడంట. నీతిమంతుడైతే దేవుని బిడ్డ అయితే పరలోకం వచ్చి ఆ నగ్నత్వాన్ని కప్పుతుంది. లేకపోతే శ్రమ. ఇక్కడ అదే చెప్తున్నాడు 2 కొరింథీ 5వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు సందర్భంలో పాపి ఎప్పుడు కూడా నగ్నంగానే కనపడుతుంది. ఎందుకు చెప్పమంటారా? ఆదము పండు తిని చిట్టు చాటును దాక్కున్నాడు. అదే స్థితి మరణమైన తర్వాత కూడా పాపి కూడా ఉండదు. కానీ దేవుని స్వార్థని కూడా వస్త్రం ధరించుకున్న వాడిగా కనపడతాడు. ఆ వస్త్రం ఏంటో తెలుసా? పరలోకం అనే వస్త్రము. దాని గురించి పౌలు చెప్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం గమనిస్తే 23వ వచనంలో ఆయన మనం చెప్తున్నాడు, ఆత్మ యొక్క ప్రలోభములందున మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెడుచు మనలో మనం మురుగుచున్నాం. దత్తపుత్రులు అంట మనం అందరం యేసు ప్రభువుకి ప్రేమిస్తాము. దత్తపుత్రులు అంట ఆయనకి మనం ఎలాగా ఆత్మ ద్వారా ప్రేమిస్తున్నామా. ఇక్కడ మనము 24వ వచనాన్ని మనం గమనిస్తే ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది. నిరీక్షింపబడని కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూసిన దాని కొరకు ఎవడు నిరీక్షించును, మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలో ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. మన విశ్వాసానికి ఒక కారణం ఉంది, నిరీక్షణ. హోప్ అంటారు, హతికుమ అంటారు హీబ్రూలో. 2000 సంవత్సరాల నుంచి ఇస్రాయేల్ దేశం అలా పడిన ఎవరు లేరు. 2000 సంవత్సరాల దగ్గర తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆ భూమి అన్యంగా ఉన్న భూమి పంటలు పండుతుంది, నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. సూపర్ పవర్ గా తయారైంది కంట్రీ. హతిక్వాన్ జాతీయ గీతం మన పేరు. నిరీక్షణ 2000 కాదు, ఇన్ని సంవత్సరాలైనా సరే దేవుడు మమ్మల్ని మళ్ళా మా దేశాన్ని మమ్మల్ని తీసుకెళ్తాడు. చనిపోయిన మమ్మల్ని ఇంద్రియములుగా ఉన్న మమ్మల్ని ఆయన మళ్ళా మమ్మల్ని సజీవులుగా చేయగలడు. వారి జాతీయ గీతం అనేది ప్రియమైన సంగమా. వారికి అంత నిరీక్షణ ఉంటే క్రీస్తు కొరకు మనం శ్రమపడుతూ ఉన్నాం కదా, ఆయన ఆ నామం కొరకు మనకి అంత నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ ఏంటంటే తెలుసా? నుంచి రాజ్యం మనం ధరించుకుంటాం. ఈ శ్రమలో ఈ ఘనతగినవి కాదని పౌలు పత్రికపాడని వారు చెప్తున్నాడు. లోక సువార్త 6వ అధ్యాయం మనం చదువుతుంటే ఈ భాగంలో ప్రభు చెప్తూ ఉన్నాడు 36వ వచనంలో, కాబట్టి నీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరు కనికరం గలవాడై ఉండి. నువ్వు రక్షించబడ్డావు. ఎందుకు రక్షించబడ్డావు? క్రీస్తు నీ కొరకు స్త్రీ మీద మరణించాడు కాబట్టి, తండ్రి నీ ఎడల కనికరం చూపాడు కాబట్టి నువ్వు కనికరించబడుతూ ఉన్నావు. తన కుమారుడి ప్రాణత్యాగం నీకు మహిమనిస్తూ ఉంది. పడిపోయిన శాపగ్రస్తమైన మానవ స్థితిని మహిమగల స్థితిగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. దానికి కారణం కనికరము. నీవు కనికరించబడ్డావు కాబట్టి నువ్వు కూడా ఇతరులను కనికరించాలి అని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు ఆయన ఈ భాగంలో 37వ వచనంలో, తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు, నేరము మోపబడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు. తప్పు చేసిన వాడు తప్పు చేశాను అనుకోండి, ఏం చేస్తాడు? హేరోదు ఏం చేస్తాడు? నీవు నీ సహోదరుని భార్య అయినా హేరోదును ఉంచుకున్నందున అన్నాడు. ఆ మాట నువ్వు చేసిన పని న్యాయం కాదు అని బాప్టిస్మం ఇచ్చి యోహాను అతన్ని గద్దిస్తే శిరచ్ఛేదనం చేశాడు హేరోదు. ప్రియమైన సంగమా, ఈ రోజుల్లో ఈ దినాల్లో పాపమును గూర్చి చెప్పినా అది ఒక విధంగా మరలా నేరము మోపబడుతుంది. ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేరము మోపబడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు. బాప్టిస్మం ఇచ్చి పరిచయం, యోహాను పరిచయం ఏమిటి? పాపములను ఒప్పింప చేయడం. ఆయన పరిచయం చేయలేదు, దేవుని నామంలో చెప్పాడు. కానీ హేరోదు తీసుకోలేకపోయాడు కాబట్టి నరకపోతలు అయిపోయాడు హేరోదు. ప్రియమైన సంగమా, నేరము మోపొద్దు అంటున్నాడు, అప్పుడు మీ మీద నేరము మోపబడదు అంటున్నాడు. 38వ వచనం, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు. నువ్వు క్షమించాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. నీకు ఆ మనిషికి ఎంత అసహ్యమైనా సరే, ఎంత ద్వేషం ఉన్నా, మీద పట్టి కొట్టేయడంత కోపం ఉన్నా సరే నువ్వు క్షమించాలి. అదే యేసు ప్రభు చెప్తున్నాడు, క్షమించు అన్నాడు, అప్పుడు మీరు క్షమింపబడదు. ఇంకొక మాట అంటున్నాడు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదిరించి దిగజారినట్లు నిండు కొలతను మనుషుల మీవడిలో కొట్టులు. పూర్వం సోమలు ఉన్నాయి కదా, బియ్యం కొలిచే పాత్రలు, రైస్ తీసుకొచ్చి వస్తున్నప్పుడు తెచ్చి అది తీసుకొచ్చేటప్పుడు
జాగ్రత్తగా కొంతమంది పెద్ద పెద్ద పాత్రలు తెచ్చేవారు, అక్కడ పెట్టేవారు అనమాట. అప్పట్లో పూర్వం రైతులు ఉండేవారు కదా, నాన్నగారు కూడా లోపల చర్చి పాస్టర్ గారు పేమెంట్స్ అనమాట, రైస్ తీసుకొచ్చి పెట్టేవారు అనమాట. కొలత కూడా జాగ్రత్తగా నిండుగా పోసి తెచ్చేవారు, నిండుగా. ఎందుకు ఇలా తీసుకొస్తున్నారంటే మేమే కొలత ఇస్తామో అదే కొంత మాకు తిరిగి ఇవ్వబడుతుందని. అప్పుడు విశ్వాసం పేమెంట్స్ అనమాట. ఏదైతే మనం ఇస్తామోనంట అది మనకు మరలా తిరిగి ఇవ్వబడుతుందంట. అణచి దాన్ని బాగా అణచి కుదిరించి ప్రెస్ టుగెదర్ షేక్ అండ్ టుగెదర్ అన్నమాట. దాన్ని ఇలా కలిపి దాన్ని అణచి దాని మీద మళ్ళీ పోయాలి, ముందుగా పోయాలి. ఏ కొలత ఇస్తూ అదే తిరిగి ఇవ్వబడుతుందని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనుషులు నిండు కొలతతో మీ ఒడిలో కొలుతురు అని ప్రభు చెప్తున్నాడు. నీకు ఇచ్చింది నీకు తిరిగి మరలా మనుషులు ఇచ్చేస్తారు అని ఇక్కడ వాక్యమైన దేవుడు చెప్తున్నాడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని చెప్తూ ఆ గుడ్డివాడు మహాన్ని ఇక్కడ చెప్తున్నాడు ప్రభు. నువ్వు ఇవన్నీ చేయకుండా నువ్వు ఇతరులకు మార్గం చూపుతానంటే నీలో మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, ఆత్మీయ ఆనందంలో ఉన్నావు. ఎదుటి వ్యక్తికి నువ్వు ఏ విధంగా ఆత్మీయ మార్గాన్ని చూపగలవు అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నువ్వు శిష్యుడు అయితే యేసు ప్రభులో ఉండాలి. నువ్వు యేసు ప్రభులో ఉండి అనేక మంది శిష్యులుగా తయారు చేయి, వారిని కూడా యేసు ప్రభులకు మార్చు అని ఆయన శిష్యులకు ఆయన చెప్తూ ఉన్నాడు. 47వ వచనంలో నీవు నీ కంటిలో ఉన్న దూరం ఎంచగా నీ సహోదరుని కంటిలో ఉన్న చూడనేలా నీ కంటిలో దూరం ఉంటుంది. దూరం ఉన్నాయండి, దూరం పూర్వం పెద్ద పెద్ద దూరం ఉంటాయి కదా, ఆ దూరం ఉందనుకోండి మన కంట్లో మనకు కనబడుతుందా? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు 47వ వచనంలో నీవు నీ కంట్లో ఉన్న దూరము ఎంచక నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును చూచుడి. ఎలా? ఎదుటి వ్యక్తి కంట్లో మాత్రం చిన్న నలుసు ఉంటుందండి. చిన్న నలుసు ఎదుటి వ్యక్తి కంటిని ఎంతో నష్టపెడుతూ ఉంటుంది. నీ కంట్లో పెద్ద నలుసు, పెద్ద లాకు దూరం ఉంది, నువ్వు దాన్ని తీసుకోకుండా సహోదరుడా నీ కంట్లో నలుసును తీసిపోయి అంటే ఎలా కుదురుతుంది అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. 42వ వచనంలో ప్రియమైన సంగమా, నీ కంట్లో ఉన్న దూరంలో చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంట్లో ఉన్న నలుసును తీసివేయమని నీవెలా చెప్పగలవు? వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దూరం తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీసివేయకు నీకు తేటగా కనబడును. ముందు నీ పాపము తీసి బయటపడేసుకో. ముందు నీ హృదయంలో ఉన్న చెదారు మతాన్ని చెంతను తీసి బయటపడే. బయట మరుగుదొడ్డి స్థలంలో ఉండాల్సిన పాపముని నీ హృదయంలో పెట్టుకుంటే తెలుసా ఏమైంది? అది ఆ హీనమైన పాపని మానవుడు హృదయంలో పెట్టుకుని దేవునికి దూరంగా ఉంటూ నీతిమంతుడిగా ఒకరు నటిస్తే అయ్యో ప్రభు అంటున్నాడు, వేషధారి అంటూ ఉన్నాడు. అటువంటి మాట ప్రభు మనం అనకూడదు, అది మనం కోరుకోవాలనుకో. ప్రభు మమ్మల్ని బిడ్డగా ఉంచాలి, మనం ప్రార్థన చేయాలి. వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దూరం తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీసివేయకు నీకు తేటగా కనబడును. అప్పుడు కనబడుతుంది మనకి. అదే ప్రభు చెప్తున్నాడు, ముందు సిద్ధుడిగా మారు, పరిపూర్ణుడుగా మారు. నువ్వు ముందు పరిపూర్ణుడుగా మారి యేసు ప్రభు వలె ఉండు, బోధకుని వలె ఉండు, యేసు ప్రభు వలె యజమాని వలె ఉండు. అప్పుడు నువ్వు ఇతరుల కంట్లో ఉన్న నలుసును తీసివేయి, ముందు నీ కంట్లో ఉన్న దూరంలో తీసివేసుకోవాలనుకున్నాడు. ప్రియమైన సంగమా, ఆదాము ఏ పాపం అయితే చేశాడో ఆ పాపం నీటికి ప్రతి మానవుని అది బంధిస్తూ ఉంది. ఆ బంధకాల్లో ఉన్న మానవుడికి ఒక మానవుడికి ఎప్పుడు కూడా విమోచన ఇవ్వలేడు. ప్రియమైన సంగమా, ఆ బంధకాల్లో ఉన్న మానవుడు క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు మాత్రమే అటువంటి స్థితిలో ఉన్న ఇతరులకు విమోచన మార్గాన్ని చూపగలిగే వారు ఉంటారు. లేకపోతే వారు గుడ్డివాడు గుంట పట్టదు కదా, అతను వెంబడించిన గుడ్డివాడు కూడా అతనితో పాటు గుంట పట్టదంట. ఇక్కడ గుంట అనేది నరకానికి సాదృశ్యంగా. ప్రేమైన సంగమా, ఈ కాలంలో ఇటువంటి వాక్యం మనం విన్నాం కదా, మనల్ని బట్టి భూమి నాశనంలోనైపోయింది, మనల్ని బట్టి భూమి దాసత్వంలో ఉంది. ఈరోజు నీ వలన నీ కుటుంబం దాసత్వంలో ఉందా? నువ్వు చేసిన తాగుడు వల్ల, వ్యసనాల వల్ల, నీ యొక్క స్వయం కృతాపరాధ వల్ల నీ కుమారుడు బాధపడుతున్నాడేమో, నీ కుమారుడు బాధపడుతుందేమో, నీ తల్లిదండ్రులు విలపిస్తూ ఉన్నారేమో. నువ్వు ఎప్పుడైతే మారుతావో అప్పుడే నీ కుటుంబం బాధపడుతుంది. నువ్వు ఎప్పుడైతే మారుతావో అప్పుడు నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. నువ్వు ఎప్పుడైతే నువ్వు విడుదల పొందుతావో పాపం నుంచి, అప్పుడు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది.
భూమి దాని కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు మానవుడు విమోచన పొందుతాడా, నేనెప్పుడు విమోచన పొందుతాను కానీ ప్రేమైన సంగమా, భూమే మొరపెడుతుందంటే మరి నీ కుటుంబం ఎంతగా మొరపెడుతూ ఉంటుంది. నీ తల్లి నీ కొరకు ఎంత ప్రార్థిస్తుందో, నీ తండ్రి నీ కొరకు ఎంత ప్రార్థిస్తున్నాడో, నీ బిడ్డలు నీ కొరకు ఎంత ప్రార్థిస్తున్నాడు. లేకపోతే తల్లిదండ్రులే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారేమో. ఒకరి పాపం ఇంకొకరిని దాసత్వం నేర్పుతుంది. ఈరోజు అటువంటి ఆత్మీయ అందరిలో ఉన్నావా ఉంటే నువ్వు సరి చేసుకోమని పరిశుద్ధ దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఆ విధంగా సరి చేసుకుని నిత్యరాజులు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. సమస్త జ్ఞానం గురించి దేవుని సమాధానము యేసు క్రీస్తు వారి హృదయంలో తలంపులకు కావాలి గాక. ఆమేన్.